హాయ్ అండి, నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధ్య వ్లాగ్స్. ఈరోజు మార్నింగ్ రొటీన్ నేను మీకు షేర్ చేసుకుంటాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో ఎలా ఉందో ఒక కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మార్నింగ్ లేవగానే ముందు చేసే పని గుమ్మాలు తుడుచుకోవడం. నేనే కాదు, ఎవరైనా ఇలానే చేస్తారు. ఫస్ట్ తర్వాత టీ పెట్టుకుంటాను. డైలీ నైట్ పడుకునేటప్పుడే కిచెన్ని మొత్తం నీట్గా నేను క్లీన్ చేసి పెట్టుకుంటా. మార్నింగ్ పనికి ఇబ్బంది ఉండకుండా ఉంటుంది. టీ తాగిన తర్వాత స్నానం చేసి కుంకుమ పెట్టుకున్న తర్వాత కాళ్ళకి పసుపు రాసుకుంటాను. మన గార్డెన్లో ఉన్న ఫ్లవర్స్ అన్నీ కోసుకుంటాను. పూజకు ముందు పువ్వులు, దీపపు కుందులను అన్నీ రెడీ చేసుకుంటాను. నేను నైటే ముందు రోజు కోసం పూజకి ఏం అవసరం ఉంటుందో వాటిని క్లీన్ చేసి పెట్టుకుంటాను. ఒక పచ్చి క్లాత్ తీసుకొని దేవుడి పటాల ముందు ఏమైనా డస్ట్ ఉంటే దాన్ని క్లీన్ చేసుకుంటాను. ఫస్ట్ అగరబత్తి వెలిగించిన తర్వాతనే వాటితోనే నేను దీపాలను వెలిగించుకుంటాను. అగరబత్తి ధూపం వేస్తాను. తర్వాత దేవుడి పటాలకు పూలను అలంకరించుకుంటాను. నేను రైట్ హ్యాండ్తోనే చేస్తున్నా, కానీ ఫ్రంట్ కెమెరా కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ లాగా చూపిస్తుంది, ఏమనుకోకండి. నేను డైలీ ఇలానే సింపుల్గా పూజ చేసుకుంటాను. షోడోపచార పూజ మాత్రం నేను వరలక్ష్మి వ్రతం టైంలో, వినాయక చవితి టైంలో మాత్రమే చేసుకుంటాను. డైలీ నేను పంచోపచార పూజ మాత్రం చేస్తాను. దీపం, ధూపం, గంధం, నైవేద్యం, పుష్పం, ఇవి పంచోపచార పూజ. తులసి దళాలు ఉంటే కూడా నేను పెట్టుకుంటాను. శనివారం కానీ, గురువారం కానీ, బుధవారం కానీ తులసమ్మ దగ్గర కూడా ఇలా దీపం వెలిగించుకుంటాను. నాకు నచ్చిన స్తోత్రాలు రోజును బట్టి ఇలా చదువుకుంటాను. హారతి ఇచ్చిన తర్వాత ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ 5 ప్రదక్షిణలు చేస్తాను. ఈ పూజలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించమని వేడుకుంటాను. ఇంతే నా పూజ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధ్య వ్లాగ్స్. డైలీ నేను ఇలాగే సింపుల్గా పూజ చేసుకుంటా. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.